డీజీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ నగరంలోని 20వ డివిజన్లో 70 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 20వ డివిజన్లో 70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మల్లేశం మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ పాలకవర్గ ప్రధాన లక్ష్యమని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్ కు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. నగర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ పర్వతం మల్లేశం, 19వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఇతర కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 20వ డివిజన్ రేకుర్తి బేడ బుడగజంగల కాలనీలో UIDF ద్వారా దాదాపు 70 లక్షల నిధులతోని ఈరోజు ఇక్కడ సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులకు స్థానిక కార్పొరేటర్ పర్వతం మల్లేశం గారు, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్ సునీల్ గారు, యాదగిరి సునీల్ రావు గారు, గౌరవ కమిషనర్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, RTA మెంబర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ పాల్గొనడం జరిగింది.
మొన్ననే మనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారితో దాదాపు ఒక 4 డివిజన్లో ఒక 3 కోట్లకు సంబంధించి పనులను యూఐడిఎఫ్కి సంబంధించి పనులను మొన్ననే ప్రారంభించడం జరిగింది. దీనిలో ఒక 50 కోట్లకు సంబంధించి యూఐడిఎఫ్ కింద మొదటి విడత మనకు తీసుకురావడం జరిగింది. దానిలో 66 డివిజన్లో పనులను ప్రారంభించడం జరుగుతుంది. త్వరలోనే ఈ పనులని పూర్తి చేసి మళ్ళీ రెండో విడతలో ఒక 30 కోట్ల యూఐడిఎఫ్ నిధులతోని త్వరలోనే యూఐడిఎఫ్కి సంబంధించి 30 కోట్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సుత పూర్తి చేసే విధంగా మా నగరపాలక సంస్థ పాలకవర్గం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డివిజన్లో ప్రధాన సమస్య డ్రైనేజీ సమస్య ఉన్నది. ఇది ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కలవడం జరుగుతుంది. యూసీఎఫ్లో అది డిపిఆర్ రెడీ అవుతుంది. దానిలో దీనికి సంబంధించి ఈ 19వ డివిజన్ కానీ 20వ డివిజన్ కానీ దీనికి సంబంధించిన యూసీఎఫ్లో స్టామ్ వాటర్ డ్రైన్ ప్రపోజల్ పెట్టే విధంగా డిపిఆర్ రెడీ చేస్తున్నాం. ఎందుకంటే అన్నీ తీసుకుపోయి ఆ కెనాల్లో కలవడం ద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ మా దృష్టికి తీసుకొచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్టామ్ వాటర్ డ్రైన్ ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా దశల వారీగా పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మరి మా బేడాబుడి విధంగా కాలనీలో సీసీ రోడ్డు శంకుస్థాపన గురించి మరి కమిషనర్ గారును అదేవిధంగా మేయర్ గారును మరి సత్తు మల్లేశన్న గారు మరి డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు మరి మా కాలనీకి రావడం జరిగింది. మరి డివిజన్ అభివృద్ధి గురించి మా సమస్యల గురించి పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. మరి అన్ని రకాలుగా మేము ముందుండి నడిపించి డివిజన్ అభివృద్ధి గురించి అన్ని రకాలుగా మేము నిధులు ఇస్తామని చెప్పి కూడా కమిషనర్ గారు మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి మా 20 డివిజన్లో కొన్ని కాలనీల పేరు కూడా చెప్పడం జరిగింది. మరి షేకాబీ కాలనీ, సింహాద్రి కాలనీ, స్వామి కాలనీ, విజయపూరి కాలనీ, అంబేద్కర్ కాలనీ. మరి గత 40 సంవత్సరాల నుంచి మా డివిజన్లో అభివృద్ధి లేదు కాబట్టి మీ మంచి ఆలోచనతోటి మా డివిజన్ అభివృద్ధి చేయాలని కూడా మరి వచ్చిన కమిషనర్ గారిని మేయర్ గారిని కూడా కోరడం జరిగింది. వాళ్ళు మాటిచ్చారు. మరి ఖచ్చితంగా మేము మీ 20వ డివిజను, 21వ డివిజను, 16వ డివిజన్ కూడా మేము అభివృద్ధి చేసేందుకు ముందుంటాము. మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము వాళ్ళు వచ్చినందుకు అభినందించాము. మరి అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తారని కూడా మాట చెప్పారు. మరి 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మల్లేశం.